దుమ్ము, ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడటానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా అలర్జీ కారకాల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తూ ఉంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే అలర్జీలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశిస్తే సైన్యం వెంటనే అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి కాస్త దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగనిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీరు కారడం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, మనం వాడే ఆభరణాలు కావచ్చు. ఇవన్నీ అలర్జీ ప్రేరేపకాలే అంటారు డాక్టర్లు. అలర్జీ అంటే ఏంటి? మా టర్మినాలజీలో దాన్ని అట్రికేరియా అంటాం. సో ఈ అలర్జీలో చాలా రకాలు ఉంటాయి. ఒక టైప్ చెప్పాలంటే కొలినర్జిక్ అట్రికేరియా అంటాం. కొలినర్జిక్ అట్రికేరియా అంటే ఎక్కువ యాంగ్జైటీ కానీ, వేడి నీళ్ళతో కానీ, చల్ల నీళ్ళతో స్నానం చేసి రాగానే ఈ అలర్జీ మొత్తం బాడీ మొత్తం వచ్చేస్తుంటుంది. దాన్ని మనం కొలినర్జిక్ అట్రికేరియా అంటాం. సెకండ్ కామన్ థింగ్ ఫుడ్ అలర్జీస్. ఫుడ్ అలర్జీస్ ఫస్ట్ మనకి ఏ అలర్జీ అని ఏం తిన్నాము, ఏం చేసాము, ఏం తిన్నారని అడుగుతుంటారు. ఫుడ్ అలర్జీ కామనే కానీ అది ఒక టైప్ ఆఫ్ అలర్జీ. ఫుడ్ అలర్జీలో మనం కొత్త ఏముండవు, ఎప్పటి నుంచో తిన్న వాటికే అలర్జిక్ అవుతాం. ఏమన్నా మనం పడింది తింటే ఎంబడే అలర్జీకి రావడం స్టార్ట్ అవుతుంది. అది ఆ అలర్జీ అనేది ఒక రోజు నుంచి 3 రోజుల లోపల మనం తిన్న తర్వాత కూడా రావచ్చు. నెక్స్ట్ ఏముండొచ్చు, డ్రగ్ అలర్జీస్. డ్రగ్ అలర్జీస్ అంటే వేరే ప్రాబ్లం కోసం మందులు వాడితే ఈ అలర్జీస్ రావడం స్టార్ట్ అవుతాయి. తర్వాత మెటబాలిక్ అలర్జీ. మెటబాలిక్ అలర్జీ అంటే డయాబెటిక్ కానీ, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి స్వభావంగా వాళ్ళకి హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వీళ్ళల్లో ఆ మెటబాలిక్ అలర్జీకి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అలర్జీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫెక్షస్ అలర్జీ. ఇన్ఫెక్షస్ అలర్జీ అంటే తల నుంచి అరికాల వరకు ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, నెయిల్ పాడైపోయినా, పళ్ళు పాడైపోయినా, ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతులో నొప్పి వచ్చినా, అసిడిటీ ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న అలర్జీలు మేము చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్, అలర్జీలు మనం ట్రీట్ చేసుకోగలిగితే పైన స్కిన్ దద్దులు రావడం తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అలర్జీ ఏమవుతుంటాయి మనకి, ఆర్గన్ రిలేటెడ్ అలర్జీ. ఆర్గన్ రిలేటెడ్ అంటే ఇప్పుడు బిలిరుబిన్ ఉంటుంది లివర్లో, అది ఎక్కువ ఉన్నా, సీరం యూరిక్ యాసిడ్, తర్వాత క్రియాటినిన్ పెరిగిన, అంటే మన ఆర్గన్ ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సీరం బైల్ యాసిడ్స్ అంటాం. తర్వాత ఈ గాల్ బ్లాడర్ ఉంటాయి. సో ఏ స్టోన్స్ వచ్చినా కానీ, ఆర్గన్ రిలేటెడ్ ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పైన స్కిన్ పైన అవి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అలర్జీలాగా సృష్టిస్తుంటాయి. నెక్స్ట్ ఏమవుతుంటాయి, కాస్మెటిక్స్. అంటే మనం ఎప్పటి నుంచో వాడే వాటికి హెయిర్ డైతో అలర్జీ కావచ్చు, బొట్టుతో అలర్జీ కావచ్చు, మనం వాడే మాయిశ్చరైజర్స్లో ప్రిజర్వేటివ్స్ ఉన్న మాయిశ్చరైజర్తో అలర్జీ కావచ్చు. సో దీన్ని మనము ఎక్స్టర్నల్ అంటే కాస్మెటిక్ రిలేటెడ్ అలర్జీస్ అనుకోవచ్చు. సో ఇవన్నీ మనం అలర్జీ అనే టర్మినాలజీ అని చెప్తుంటాం. పెన్సిలిన్ వేయించుకున్నప్పుడు పడకపోతే అలర్జీ రావడం సర్వసాధారణంగా చూస్తుంటారు. అలాగే కొద్దిమందిలో కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా చర్మంపై విపరీతమైన అలర్జీలు వస్తుంటాయి. కొద్దిమంది నెరిసిన జుట్టు కోసం డైస్ వాడుతుంటారు. వాటి వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. కొద్దిమందిలో ఏవైనా కీటకాలు చర్మంపై పాకినా, కుట్టినా కూడా రకరకాల అలర్జీలు కనిపిస్తుంటాయి. అలాగే కొందరిలో ఎండ వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. కొన్ని రకాల షాంపూలు, డిటర్జెంట్లు కూడా అలర్జీలను కలుగజేస్తుంటాయి. చిన్నపిల్లల్లో ఈ అలర్జీల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో వీటిల్లో ఏమైనా టెస్టులు ఉంటాయా? వీటిల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, స్కిన్ అలర్జీస్ చాలా వరకు స్కిన్ రిలేటెడే ఉంటాయి. సో మీకు వీలవుతే స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయించుకోవాలి. స్కిన్ ప్రిక్ టెస్ట్ ఏం చేస్తారు, మనకి ఏదైతే అలర్జీ ఉందో ప్రిక్ ఇచ్చి చూస్తారు. ప్రిక్ ఇచ్చి చూడంగానే ఏదైతే రెడ్గా వాపు వచ్చిందో, ఇన్ఫ్లమేషన్ అంటాం అండ్ ఇంజురేషన్ అంటాం, అది 1 to 10లో మోర్ దెన్ 5 వచ్చిందాన్ని మనం అలర్జిక్ అని చెప్పొచ్చు. వీటిలో మనం 2 టైప్స్ ఆఫ్ అలర్జీస్ ఉంటాయి. ఒకటి అక్యూట్, ఒకటి క్రోనిక్. అక్యూట్ అంటే 6 వారాల లోపల వచ్చేది.
6 వారాలు వచ్చేది సాధ్యమైనంత వరకు ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటుంది. 6 వారాలు దాటి వచ్చింది ఏంటంటే యాంగ్జైటీ కానీ, లేదంటే డస్ట్ కానీ, లేదంటే వాళ్ళ మందుల వల్ల కానీ 6 వారాలు దాటిన తర్వాత కూడా అలర్జీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని క్రోనిక్ అట్రికేరియా అంటాం. సో ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ క్రోనిక్ ఇడియోపాథిక్ అట్రికేరియా అనే ప్రాబ్లం మనకి ఏది అలర్జీకి మనం కనిపెట్టుకోలేని వాళ్ళకి కనిపెట్టవచ్చు. అండ్ హెయిర్ డై అలర్జీస్, మనం ఎప్పటి నుంచో వాడే హెయిర్ డైస్కి అలర్జీకి అవుతాం. దేనికి? దాంట్లో ఉన్న కెమికల్స్ అమోనియా ఫ్రీ అని అమ్ముతుంటారు. కాదు, అమోనియా పీపీడీ ఫ్రీ కెమికల్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది కూడా టెస్ట్ ప్యాచ్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ టెస్ట్ ప్యాచ్ మనం నెగిటివ్ ఉంటే అది మనం ఆ హెయిర్ డై వాడుకోవాల్సి వస్తుంది. అలానే బింది డర్మటైటిస్, కెమికల్ ఫ్రీ, లేదంటే మనమే కుంకుమ పువ్వు లేదంటే ఆ పసుపు కొమ్ము తెచ్చి మనమే మిక్స్ చేసుకోవడము. అండ్ కెమికల్స్ ముట్టుకోగానే అలర్జీకి అవుతుంటారు. ఆ సిల్క్ నైలాన్ క్లోత్స్ ఉంటాయి డ్రై స్కిన్ వల్ల, దానికి అలర్జీకి అవుతుంటారు. పెట్టుకు అలర్జీకి అవుతుంటారు. సో ఈ అలర్జిక్ స్పెసిఫిక్ టెస్ట్లు ఉండవు, కానీ 90% మనమే దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంటుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి వచ్చేసరికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఏమైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, కంప్లీట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈఎస్ఆర్ అనే టెస్ట్, సిఆర్పి అనే టెస్ట్, బాడీలో బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, అది రేజ్ అయి ఉందా, లేదంటే మనం ఇప్పుడు ఆర్గాన్ల లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉంది, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉంది, సిరం బైలాసిడ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా కిడ్నీ ఎలా ఉంది, తర్వాత రీనల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం ఏమైనా దొరికిందనుకోండి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, అలర్జిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం తగ్గిపోతుంటుంది. ఎలర్జీలకు సంబంధించి ఒకటి తినే ఆహారాల వల్ల వస్తుంటే వాటిని గుర్తించి దూరంగా ఉంచడం, అలాగే ఎలర్జీలు ఏ రూపంలో కనిపిస్తున్నాయనేది కూడా గుర్తించడం చాలా ముఖ్యం. ఇక చర్మానికి సంబంధించి స్క్రాచ్ టెస్ట్, ప్యాచ్ టెస్టులు చేయించడం వల్ల కూడా ఎలర్జీలకు సంబంధించి కొంత సమాచారం లభించే అవకాశం ఉంది. ఇక రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి కూడా ఎలర్జీల సమాచారం కొంత లభిస్తుంది. ఎలర్జీ కారకాలను దూరంగా ఉంచడం, అవసరమైన మందులు వాడడం, మరీ అవసరమైతే ఇమ్యునోథెరపీ ద్వారా ఎలర్జీలను నయం చేయవచ్చు. ట్రీట్మెంట్కి వస్తే 90% మనకు అలర్జీకి ఏదో కనిపెట్టగలిగి దాన్ని అవాయిడ్ చేస్తే ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. అలర్జీ మనం రిలీఫ్ కావడానికి యాంటిస్టమిన్స్ అంటాం. యాంటిస్టమిన్స్ అంటే అలర్జీకి మనకు కావాల్సిన కణాల్లో ఇస్నోవిల్స్ అనే కణం అలర్జీ బ్లడ్లో ఎంటర్ అయ్యి దాన్ని హిట్ అవుతే ఆ సెల్ బ్రేక్ అవుతుంది. దాంట్లో నుంచి అలర్జీస్ వచ్చి దాన్ని అలర్జీ సృష్టిస్తుంటుంది అనమాట. సో ఈ ఇస్నోవిల్స్ని బ్రేక్ అవ్వకుండా అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి మాంటలూకాస్ట్ అని, లెవోసిట్రజిన్ అని, లేకపోతే బిలాహిస్టిన్ అని, లేదంటే డెస్లోరాటిడ్ అని, లోరాటిడిన్ అని, ఫెక్సోఫెనిడిన్ అని, ఎబాస్టిన్ అని చాలా రకాల యాంటిస్టమిన్స్ ఉన్నాయి. వీటిలో ప్రెగ్నెంట్ ఫీడింగ్ మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిట్రజిన్స్లో లెవోసిట్రజిన్ అనే మందులు మీరు వాడకూడదు. ప్లేన్ సిట్రజిన్, డాక్టర్ కన్సల్ట్ అయ్యి ప్లేన్ సిట్రజిన్ వాడాలి. లెవోసిట్రజిన్ వాడితే అవి హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది అందరూ ఎలిజిబుల్ కాదు. కిడ్నీ ఫెయిలియర్స్ ఉన్న వాళ్ళలో ఈ యాంటిస్టమిన్స్ అన్నీ సూట్ అవ్వవు. కొన్ని అబాస్టిన్ అని అవి సూట్ అవుతాయి తప్ప మిగతా యాంటిస్టమిన్స్ వాడకూడదు. సో ఈ యాంటిస్టమిన్స్ అన్నీ ఏమవుతాయి, అలర్జీ వచ్చి తగిలినా కానీ సిమ్టమ్స్ బయటపడకుండా చూసుకుంటాయి, అంతే తప్ప క్యూర్ కాదు. ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటము, అలర్జీస్ ఇప్పుడు ఇడియోపాథిక్ అట్రికేరియా, రీజన్స్ లేని అట్రికేరియాలు, యాంజియోడిమాకి వస్తే మనం బ్లడ్ టెస్ట్లను చేయించుకొని షుగర్ థైరాయిడ్ లేకపోతే కొన్ని రోజులు స్టెరాయిడ్స్ ఇచ్చి తగ్గించుకుంటూ రావటం. స్టెరాయిడ్స్ ఇవ్వని వాళ్ళలో మెథోట్రెక్సేట్ అనే మెడిసిన్స్ ఇవ్వటము, లేదంటే సైక్లోస్పోరిన్ అనే మెడిసిన్స్ వాడటం వల్ల మనం అలర్జీ సప్రెస్ చేసి ఎక్కువగా ఫేస్ మీద ప్రజెంట్ కాకుండా చూసుకోవచ్చు. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దాన్ని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి.